శివుడు ఎక్కడ గొప్ప చెప్పాను సార్. అనుభవం ఏంటంటే ఏంటో ఇది నాకు ఏదో అయినా నాకు అనుభవం కాదు. మంది అనుభవం కాదు. అదో డబ్బులు అడుగునే అనుభవం. ఎవరో పైకి ఎవరో ఉండగా అదే అదనుగా ఆమె భర్త తన మళ్ళన్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాత్రి వారిని శివదూతలు ప్రేమకు ఇరువురిని తీసుకుని పోవుటయు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటగా అక్కడికి వచ్చారు. అంటే యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళటకు మీరు ఎలా వచ్చారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఈ వ్యభిచారుల కొరకు శివదూతల విమానంలో వచ్చుటేలా? వాళ్ళ కోసమేమో వాళ్ళు వచ్చారు, శివదూతలు వచ్చారు, నా గురించి ఏంటి అమ్మగొట్టులు వచ్చారు, వాళ్ళు కదా తప్పు చేసింది అన్నాడు. చిత్రంగా ఉంది అన్నాడు. అంతటి యమకింకరులు బాపడ వారెంతటి నీచులైనా ఈ పవిత్ర దినము అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినము తెలుసో తెలియకో శివాలయంలో శివ సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపాలన్నీ పోయాయి. కావున వారిని కైలాసానికి తీసుకుని పోవటకు శివదూతలు వచ్చారు అని చెప్పగా ఈ సంభాషణ అంతా చూసిన రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగడం తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ ముగ్గురు ఒకే సమయంలో ఒకే స్థానంలో మరణించారు కనుక ఆ బలం మా అందరికీ వర్తించవలసిందే. కానీ తాము చేసిన దీపారాధన బలంలో కొంత సేవితలింగం భావై భక్తిభిరేవ చ లింగం